ప్రతి సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం క్రితం సంవత్సరం నుంచి ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విశేషాలను తెలియజేసేటువంటి సోవెనీర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఆయన అగ్ర నటుడే కాదు, మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందజేయడం ఈ వేదికకి గర్వకారణం. వి రిక్వెస్ట్ our dear megastar చిరంజీవి గారు on stage. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆర్ వెరీ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా మంత్రి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టడు, నా మిత్రుడైన లోక నాయక్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారికి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్టర్స్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అడ్డంకలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిగించుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఒక రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిపడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి. సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుందనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తాయని దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం చూసి 20 రోజులు బాగా సజావుగా సాగడానికి, బుద్ధిగా సాగడానికి, అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది. అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమాని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలు కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి కావాల్సినట్టుగా మేమందరూ సమాయుక్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క వ్యక్తి బృహత్ కార్యాన్ని భట్టి గారి కప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందరూ కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వాళ్ళు అవకాశం కల్పించి, వాళ్ళని ఆహ్వానించి, మంచి చెడులను తగ్గించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది. ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరూ నిజంగా ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశానికి తెలియజెప్పాలంటూ
మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణ సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశానికి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇస్తూ ఉంటుంది. వాళ్ళని ఆకర్షించగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీని వేవ్స్ ఈ మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారు అందరినీ కూడా దాన్ని చూశాను. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చదివి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిక సినిమా కదా, ఏముంది ఇందులో అనే తేలిక తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతి కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకు వస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలని ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టిన బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్టిస్ట్ సరే శిరసా వయసు ముందుకు సాగుతాం, ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళు ఉత్సాహపరిచేదానికి కళలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మంచి మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చిన వాళ్ళని విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డును చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీ కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Let me speak. Please let me speak. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఇప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్న సినిమా ఫిల్మ్కి ఇవ్వాల. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని, డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఈ ప్రముఖంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారులు సకాలంగా హామీ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కామిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చూపరి గారికి, గిల్రాజు గారికి, చూరి సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యులకు ప్రజావాక్యకారుడు. ఎవడబ్బ సొమ్మను కురుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజావాక్యకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదువలేదురా, అందట్లో నా అన్నీ ఉన్నాం, అల్లుడు నా కోసని ఉన్నట్టు, సకల సంపదల కల్ల దేశంలో దరిద్రం ఎట్టుందో నాయన, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజావాక్యకారుడు గద్దర్. He is one of the best communicators in the world, like Paul Robeson. అలాంటి ప్రజావాక్యకారుడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు మీద ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాక్యకారుడు. మీరు నమ్మని మిత్రులలో ఆయన అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా
కవర్ వస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు ఉపేర్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వానికి ఇచ్చే వాల్యూ, అది ప్రజల వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలా మంది అక్కడ ఉన్న కళాకారులు పాఠాపులకు వచ్చారు. తెలంగాణ దూరం ఉన్న వల్ల అక్కడ వేరు రాలేదు. కానీ కొద్దిమంది వచ్చిన అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డిఎన్టీ అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీకాంతారావు. తెలంగాణ బిడ్డైనా అంత గొప్పవాడైనా దానిపై హీరో ఒక ఎన్టీఆర్, తెలుగు ఎన్టీఆర్ ఒకటా కత్తి కాంతారావు అంటే మామూలు వేసినా, ఓ లక్ష్మణుడు వేసినా, నారుడు వేసినా, రామారావు కంటే అన్ని వేషాలు ఇచ్చినా, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు. కాంతారావు రావద్దు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు అంబేద్కర్ గారు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూసుకొని పోతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డును ప్రకటించుకుంటూ దగ్గర పేరుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయచేసి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెట్టండి సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. My friend, brother, and my family, who used to be in Chennai, they are here. That's all. A shifted house. It is the same industry according to me. 16 vayasulo, I came to Hyderabad for the first time as an assistant director for the 8 films. Even in the Saradaram, you will find that song. Ento chinnadi. I am working in Hyderabad when I was 16 and Guru Mahanubavu and when I was receiving Sangeetam Government's award, I was thinking of the first film I worked with him, which was Somokadli, Sokakadli. All the work was done by Mr. Sangeetam and I received the award. So I was thinking of the title, Sangeetam Government, and we worked for 50 years together. And I like him not because his name is like my father's name. My father's name is also Singh, but he is the youngest senior. Thank you, sir, for giving him the respect. We feel proud. Though I'm one. I'm proud to see that Dappulu being held high by Telangana. Nobody would have thought this would happen 45 years ago. I was here in Hyderabad. And thank you, sir, for the poet, for the revolutionary. You honored him first. And when you done that itself, we are all honored. We are fans of this. And thank you, sir. And whatever I have done, I've been helped. And I've stumbled many times, including the time when I came up the steps. Nothing was easy for both Suresh Garu and me, and I'm sure he would echo the same sentiment. Now I request you, because you are the hero of this unification. No more Hollywood, Tollywood, Bollywood and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out the parochial borders, and you started it. We'll help you, we'll support you, we'll give our shoulder for this palanquin which will take the tomorrow's generation on a procession across cinema. We are so proud, and I'm happy to be sitting in this audience. Thank you for calling me
it is not about just the award, but I thank you for this unification, for resurrecting the Nandi Award, for everything, sir. And only a young man like you would think of such a great award. Thank you for making me stand so long. That comes with the position you have. And thank you, sir. I have to get back to Tamil Nadu's politics. In spite of it, I found time to be here because I love Hyderabad. I love all my relatives who shifted house to Hyderabad, but that doesn't matter. We are all one family. Thank you for calling me here. ముఖ్యమంత్రి బట్టి కుమార్ అండ్ ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణ గారికి, అలాగే దిల్రాజు గారికి, ప్రియాంక గారికి, ఈరోజు ఇక్కడ చేసిన చిరంజీవి గారికి, కమల్ హాసన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. హ్యాపీ ఉగాది. ఏఎన్ఆర్ ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు, అంటే మా జనరేషన్ ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది. 1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు గారి సినిమా సెక్రటరీ. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్ఆర్ గారితో ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఎంత గొప్ప నటుడంటే అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పడం కంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ద సర్జరీ, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్ ఏమైనా మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమైనా మార్పు రావాలా, అలానే అంత గొప్ప నటుడు. అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త, అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటులాగా సచ్ హ్యూమినిటీ, వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్. అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, బాగా చేశాను, ఎక్కువ చేయలేదు కదా అని. అంత గొప్ప నటుడు, అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన, ఐ ఆల్వేస్ యూస్ టు కాల్ హిమ్ మై లిటిల్ ఫ్రెండ్. సో ఐ వాస్ ఆల్వేస్ హిస్ లిటిల్ ఫ్రెండ్. ఐఎమ్ సో హ్యాపీ ద లెగసీ కంటిన్యూడ్. నాగార్జున గారు, సుశాంత్, సుమన్ అండ్ అఖిల్, అండ్ టుడే బెస్ట్ యాక్టర్ అనుకున్న నాగ చైతన్య, ఏఎన్ఆర్ రిలీజ్ ఆన్. థ్యాంక్ యూ సీఎం గారు. అండ్ లాస్ట్ ఇయర్ నాకు మీరు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నాకు ఏఎన్ఆర్ అవార్డు, చాలా థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను శాసనసభ్యులుగా ఫస్ట్ రాజకీయంగా ఎంటర్ అయినప్పుడు మా అసెంబ్లీలో చాలా ఎంతో, దో హీ వాజ్ ఇన్ అపోజిషన్ బట్ హీ వాజ్ అ డైనమిక్ స్పీకర్. నేనే ఎంతో ఆశ్చర్యపోయేదాన్ని. ప్రముఖ కవి రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి తెలుగు సినిమా అభివృద్ధిలో వారి వెనకట్టలేని అసామాన్యమైన కృషికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అవార్డుతో సన్మానించడం జరుగుతోంది. Wonderful to watch Telugu cinema continue to evolve, reaching new heights while staying true to its roots. That balance is not easy, and that's what makes me admire Telugu cinema. Thank you to the Honorable Chief Minister, Revanth Reddy ji, for welcoming me with such warmth. It's an honor to be here and to celebrate this beautiful journey with all of you. I'm really proud to be on the stage today because I know I'm amidst the superstars, the icons and the legends of Telugu cinema. Have a wonderful evening and congratulations to all the winners. అగ్ని నాగ చైతన్య గారికి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డు అందుకోబోతున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది.
సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తుంది. ఎన్నో థ్యాంక్స్ చెప్పాలండి, కానీ అంతకంటే ముందు గదర్ ఫిల్మ్ అవార్డ్ అలాంటి పేరు మీద ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, దిల్రాజు గారికి అండ్ ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ద గదర్ ఫిల్మ్ అవార్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా వెనక నేను 100% ఎఫర్ట్స్ పెట్టాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎఫర్ట్స్తో పాటు ఈ తండేల్ సినిమా, ఈ తండేల్ రాజు క్యారెక్టర్ నా మనసులో కూడా పెట్టుకునేలా చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి ఎఫర్ట్స్కి ఇలాంటి ఒక అవార్డు రావడం, ఇట్స్ ట్రూలీ అండ్ ఐ ఫీల్ ఈవెన్ మోర్ మోటివేటెడ్ టు కీప్ లర్నింగ్, టు కీప్ గ్రోయింగ్. అండ్ నటుడుగా ఇంత కథలు చెప్పాలని ఐడ్ లైక్ టు థ్యాంక్ మై విజనరీ ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసు, మై దేవి గారు, సాయి పల్లవి, నవీన్ నుండి, కార్తిక్ కట్టమనేని, కార్తిక్ కీడా, శేఖర్ మాస్టర్, అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ తండేల్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎఫర్ట్స్ లేకపోతే నేను ఇవాళ ఇక్కడ నించునేవాడిని కాదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మై ట్రూ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్, మై పేరెంట్స్, అమ్మ, నాన్న, అఫ్ కోర్స్ శోభిత, అండ్ అభిమానులందరికీ ఈ పాలి ఆట గురి తప్పేది లేదే, ఇంకా రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ. ఉగాది పచ్చడి చేస్తాను. చెప్పానా? నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెళ్ళిపోయింది ఆవిడ. ఒక సరికొత్త కథతో అలరించినటువంటి 23 సినిమా దర్శకులు కంగ్రాచులేషన్స్ గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఛాంపియన్ సినిమాకి గాను రోషన్ లేఖ అద్భుతమైనటువంటి నటనని కనపరిచాడు. అండ్ అలాగే అవంతిక కూడా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ని 8 వసంతాల సినిమాలో కనపరిచింది. డిజైన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనూ అద్భుతమైనటువంటి టాలెంట్ ని కనపరిస్తుంది మన టాలీవుడ్. కంగ్రాచులేషన్స్. అఖండ 2 సినిమాకి గాను ఈ అవార్డుని మీరు అందుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఈ అవార్డు పీటర్ హెయిన్స్ గారి సొంతం. ఎన్నో రిస్కీ స్టంట్స్ తో ఫ్యాంటాస్టిక్ విజువల్ వండర్. కంగ్రాచులేషన్స్ పీటర్ హెయిన్స్ గారు. ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోటకరణి గారు, వి సల్యూట్ యు సర్. బెస్ట్ ఎడిటర్ గాను శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డేరాయి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కేసు ఎటు తిప్పకుండా మొత్తం సినిమాని చూసేలాగా చేసి ఈ ప్రశంసని అందుకుంటున్నారు మన శ్రీకర్ ప్రసాద్ గారు. 50 సంవత్సరాల క్రితం అంతరాన్ని ఇండస్ట్రీగా చూసి ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చారు. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూటరీ మనస్తత్వం పండించింది. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. సీట్లు ఫుల్ అయిపోతే అక్కడికి ఉగాదికి వెళ్ళిపోవడం. నాకు జంజాల గారికి చాలా ఇన్స్పైర్. Huge thanks to the government of Telangana. Revanth Anna, thank you so much. You have always been so supportive. ఈ సందర్భంగా నా లైవ్ షో హైదరాబాద్లో జరిగినప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్, భట్టి గారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అలాగే చిరంజీవి సార్, నాగార్జున సార్, కమల్ హాసన్ సార్ అందరూ కూడా దే ఆల్వేస్ ఎంకరేజ్ మీ బీయింగ్ ఆన్ స్టేజ్, ఇంక్లూడింగ్ మై బ్రదర్ రామ్ చరణ్. ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు వాడేసుకోవాలి. I tried calling you, but I know you're busy. I couldn't reach you. I want to congratulate on your 2 beautiful angels. దానికోసం ట్రై చేసి మిస్ చేయండి, బట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలా. లవ్ యూ చరణ్. చరణ్ has always been my childhood buddy and brother and one of the most sweetest guys. And love you my Tandel. Love you so much. Uncle, Arvind uncle, అందరికీ థ్యాంక్స్. See you all. ఇక తిరుమూరి గారికి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అండ్ హీరోయిన్ టీనా స్టార్ గారికి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్.
వెరీ గుడ్ డైరెక్టర్. Raja Shivaji is a film which has been Pratesh's dream. He's been thinking about it for the last 10 years and then finally he decided to do it. So we need all your blessings and all your love for me first, especially you, sir. For having us. Thank you, Deputy CM Garu, and all the dignitaries and all the legends here. It's absolute honor to be standing here on this stage, and I'm absolutely proud to say, sir, that I am a product of Hyderabad. My first film was produced by Ramoji Rao, sir, and I shot my film here. Everything about filmmaking I learned in Hyderabad, along with Jimilia, of course. And thanks to Hyderabad, I got Jimilia too. So thank you so much. ఇంకా అందించబోతున్నారు. అలాగే దర్శకులు శ్రీ మురళీకాంత్ దేవ్ సార్ రాంజ్ గారిని మురళీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరో హీరోయిన్లు నందు, మోనికా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పేడు ఊడుగుల గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. రాజు వెంట్స్ రాంబాయ్. చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. స్టేజ్ మీద ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, ఎందుకంటే అంత దూరంగా నుంచి నన్ను పిలిచారు. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని సినిమాని చూసి రాంబాబు వెంట్స్ రాంబాయ్ అని చూసిన తర్వాత ఇలాంటి సినిమా అంతా ఒక మంచి సినిమా. తెలుగు ఇస్ సచ్ అ బ్రిలియంట్ స్టేజ్. ఈరోజు సినిమా చూసిన తర్వాత నాట్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్ కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమా కూడా అంత మంచిది. వి ఆర్ డూయింగ్ సో వెల్. So I think cinema is in a good space today in Telugu, and my heartiest congratulations to all the winners. The big and the small do not matter. Every person who's on this dais today taking away the award deserves a big round of applause and all the appreciation. And thank you once again to you, sir, for recognizing all the talents which they rightly deserve. Thank you. ఉగాది శుభాకాంక్షలు రామచంద్ర గారికి. Inviting on stage our best leading actress award ని అందుకోబోతున్నటువంటి రష్మిక మందన. రష్మిక అంటేనే నేషనల్ రష్మిక అనిపించేలాగా గ్లామర్ పాత్రలతో మెప్పించినటువంటి స్టార్ హీరోయిన్. మరి ఈరోజు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ఆవిడ సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. పెళ్ళైన తర్వాత తొలి ఉగాది, తొలి పండగ, తొలి అవార్డు మన తెలంగాణ గబ్బర్ ఫిల్మ్ అవార్డ్స్. సీఎం గారు ఇప్పుడే చెప్పారు వారి ఊరి కోడలు రష్మిక గారు. కంగ్రాచులేషన్స్ టు యు అండి. వాట్ వుడ్ యు లైక్ టు సే? అమ్మమ్మ అందరికీ హాయ్ అండి. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్, ఐ గాట్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ టుడే. Very, very special, and Patti sir, Teddy sir, Dilraju sir, the whole jury committee, thank you so much. What film it is because of Rahul. Thank you so much. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Deekshit, Anu, KV sir, Hesham sir, Dheeraj sir, Vidya ma'am, Geeta, thank you so much. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ బ్యాక్ కోడల్లా రాకుండా ఉన్నా నేను వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు. కానీ ఈరోజు ఒఫిషియల్లీ కోడల్లా మీ ముందు నిల్చుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్ అండ్ I will always be super grateful for your love. And ఈరోజు ఏం కోరిక ఉందంటే నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. పాపలు, ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో